నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వచ్చి కూడా సంవత్సరం దాటి వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది ఏమి అనేది తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి గారు పాలన ఎలా ఉంది తెలుసుకునే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే వీడియోను లైక్ చేయండి. మీరు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మళ్ళీ అధికారం మాదే, మహిళల ఓట్లు మాకే పడతాయి, 1 కోటి మందిని కోటీశ్వరులు చేయడమే లక్ష్యము అని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆయన సూపర్ 6 హామీలు ఎంతవరకు అమలు చేశారు, అభివృద్ధి ఎంతలో ఉంది, తెలంగాణ డెవలప్మెంట్ ఏం చేస్తున్నారు, ఉద్యోగాలు వచ్చినాయా, ఆయన చెప్పిన వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఎన్ని అమలైనాయి ఎన్ని అని చూసుకున్నాం. చూస్తే నిన్న మహిళలకు సంరక్షణకు ప్రత్యేక కార్డులు ఇస్తామని చెప్పారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల మంది మహిళలు కాంగ్రెస్కు ఓటేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 1 కోటి మంది ఆడపడుచులు తమకే ఓటేస్తారని, వారి ఓట్లతో రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. అట్లాగే ఆర్టీసీలో నడుపుకునేందుకు మరో 600 బస్సులను కూడా ఆడవారికి ఇస్తామని చెప్పి మహిళా గ్రూపులను ఆదుకుంటామని చెప్పారు. ఇంకా చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాలన ఈ 6 సూపర్ 6 హామీలు అమలు చేశాడా లేదా, అమలు చేయకపోతే ఎలా అనేది చూద్దాం. ఒకవేళ అమలు చేస్తున్నాడా లేదా, రెండో తడవ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తున్నా అన్న రేవంత్ రెడ్డి గారు ఏది వస్తున్నారా ఏమి అనేది చూద్దాము. గత ఏడాది డిసెంబరు 3న ఎన్నికల ఫలితాలు రాగా 9వ తేదీన కాంగ్రెస్ సర్కార్ పీఠం ఎక్కింది. ఎప్పుడు? డిసెంబర్ 9వ తేదీన. అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధానంగా 6 గ్యారెంటీలను ప్రస్తావించింది. కాంగ్రెస్ ప్రకటించిన సూపర్ 6 వర్కౌట్ కావడంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అది ఆ సూపర్ 6లో ఏమి అమలు చేశారు ఏమి అనేది కూడా చూద్దాం. అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీల మీద దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి గారు. తొలి సంతకం కూడా 6 గ్యారెంటీల హామీలపైనే చేశారు. అంతేకాదు సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో కూడా 6 గ్యారెంటీల హామీల అమలుపైనే చర్చించారు. కాంగ్రెస్ పాలనకు మనం ఏడాది దాటి వెళ్ళిపోయింది, అది అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నాడా లేదా, మళ్ళీ రెండో తడవ రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వాలన్నా, కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావాలన్నా వాళ్ళు చెప్పినట్టు ఏంది అనేది చూద్దాం. 6 గ్యారెంటీల్లో ఒకటి మహాలక్ష్మి. ఈ పథకం కింద ప్రతి మహిళకు నెలకు 2,500 ఆర్థిక సహాయం. అది మనకు తెలిసి అమలు చేయలేదు. నెక్స్ట్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇది ఓకే, అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం, ఇది ఓకే, ఇది కూడా అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి సేవలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. ఆధార్ కార్డు చూపించి ఉచితంగా జర్నీ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ఈ స్కీమ్ అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఇది అండి మహాలక్ష్మి. రెండోది చూస్తే రైతు భరోసా. ఏటా కౌలు రైతులకు ఎకరానికి 15,000 పెట్టుబడి సహాయము, ఏటా వ్యవసాయ కూలీలకు 12,000 ఆర్థిక సహాయము, వరి పంటకు అదనంగా 500 రూపాయల బోనస్ ప్రకటన. ఇది రైతు భరోసాది రెండో స్కీము. ఇది వచ్చే సంక్రాంతి నుంచి రైతు భరోసా స్కీమ్ అమలు చేస్తామని ఇటీవలనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వరి పంటకు సన్నాలకు 500 రూపాయల బోనస్లు అమలు చేస్తున్నారు.
ఇది రైతు భరోసా స్కీమ్ ఇది కూడా అమలు చేస్తున్నారు. ఇంకా చూస్తే మూడవది గృహజ్యోతి. ఈ పథకం కింద ఇంధనంలో వాడే 200 యూనిట్లు కరెంటు ఉచితం. ఇది కూడా అమలు చేస్తున్నారు. ఈ స్కీమ్ను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలెక్కించింది. మార్చి 1న తేదీని ఈ స్కీమ్ను ప్రారంభించింది. 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు వాడుతున్న వారికి 0 బిల్లులను ఇస్తున్నారు. ఓకే, ఇది కూడా నడుస్తుంది. 3 గృహజ్యోతి కూడా అయిపోయింది. 4వది ఇందిరమ్మ ఇండ్లు. ఇండ్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయము. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ను ప్రారంభించారు. అయితే లబ్ధిదారుల ఎంపిక కోసం సర్కార్ లోతుగా కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రత్యేక మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇంటి నమూనాను కూడా విడుదల చేసింది. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం పథకం అమలు కావాల్సి ఉంది. చూడండి, ఇందిరమ్మ ఇండ్లేమో అమలు చేస్తున్నారు, ఇస్తున్నారు కూడా, కానీ ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం ఇవ్వలేదు. ఇది 4 ఇందిరమ్మ ఇండ్లు. 5 చూస్తే యువ వికాసం. విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు 5 లక్షల పరిమితితో విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు. విద్యా భరోసా కార్డు అమలు కావాల్సి ఉంది. దీనిపై సర్కారు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇంకా చూస్తే 6వది చేయూత. పింఛనదారులకు నెలకు 4,000 పింఛన్. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయము. గత ప్రభుత్వంలో ఉన్న పెన్షన్లే ప్రస్తుతం అమలవుతున్నాయి. పెంపు అమలుపై ఎలాంటి ప్రకటన లేదు. ఇంకా ఆరోగ్యశ్రీ కింద ఉన్న 5 లక్షల బీమాను 10 లక్షలకు పెంచేశారు. అది పింఛన్ అవుతే ముందు పాత పింఛనే చేస్తున్నారండి. ఇప్పుడు వీళ్ళు అమలు చేసింది ఏమేమంటే గ్యాస్ సిలిండర్లు 500ది, మహిళల ఉచిత ప్రయాణము, కానీ మహిళలకు 2,500ది చేయలేదు. మళ్ళీ రైతు భరోసా, కౌలు రైతులు ఎకరానికి 10,000 పెట్టుబడి సహాయము, కూలీలకు 12,000 ఆర్థిక సహాయము, వరి పంటకు అదనంగా 500 బోనస్ ఇస్తున్నారు. 200 యూనిట్లు చదివితే కరెంటు ఇస్తున్నారు. ఇంక ఇందిరమ్మ ఇండ్లు అయితే ఇస్తున్నారు. కానీ తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజ స్థలము ఇవ్వలేదు. యువ వికాసం 5 లక్షల పరిమితితో విద్యా భరోసా కార్డు. పింఛనదారులకు 4,000 రూపాయల పింఛను ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సదుపాయం చేశారు. ఇదేనండి రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన. మేమే అధికారంలోకి వస్తున్నాము అని చెప్పడానికి ఇవన్నీ కొన్ని అమలు చేశారు, కొన్ని అమలు చేయలేదు. అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కష్టపడడం మనం అయితే చూస్తున్నాం. తెలంగాణ అభివృద్ధి చెందాలని, తెలంగాణ ముందు వరుసలో ఉండాలని, మన దేశంలోనే మొదటి నెంబర్ 1గా తెలంగాణ ఉండాలని రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి మనం ఎప్పటికీ మర్చిపోలేం. ప్రతి ఒక్కటి 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసేసి వెళ్ళిపోయింది. ఈ అప్పులకు వడ్డీ కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం చెప్తుంది. వాటిని అధిగమించి ఈ సూపర్ 6 కూడా అన్నీ అమలు చేస్తారని, పేదవాళ్ళకు పింఛను కూడా పెంచుతారని అనేది కూడా ఉంది. కాబట్టి 2వ తడవ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఇప్పటి వరకు ఉన్న ప్రజల్లో యొక్క భావన. ఇంకా జరిగే గుడికి ఎట్లుంటుంది ఏమో చెప్పలేము. ఇప్పుడుకైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉండాలి అనేది ప్రజల్లో చెప్పుకుంటున్న విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.